ఈరోజు యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఉగాది పురస్కారాలు 2025 సంవత్సరానికి కానీ ఎంపిక చేసే ప్రక్రియను ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ పెద్దపల్లికి సంబంధించినటువంటి ప్రత్యేక నిష్ఠాతులైనటువంటి కమిటీతోటి ఈరోజు కూర్చోవడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే రేపు ఉగాది పురస్కారాలకు సంబంధించినటువంటి విభాగాల సంబంధించిన ఎంపికను చేపడతారు. మరి ఆ ఎంపిక చివరి తేదీ అంటే నామినేషన్లకు అంటే అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా మరి ఈ నెల 20 తారీఖు 3/2025 సాయంత్రం వరకు మరి ఆ అప్లికేషన్లకు సంబంధించినటువంటి చివరి తేదీగా ఈరోజు కమిటీ వారు మరి తీర్మానించడమైంది. అలాగే వచ్చినటువంటి అప్లికేషన్లను ఒక 2-3 రోజులలోనే ఆ కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేసి 27 తారీఖు రోజున ఎవరైతే ఎంపిక అవుతారో ఆ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఈ నెల మార్చిలోనే 30 తారీఖు జరగబోవు ఉగాది పర్వదినంన మరి ఉగాది పురస్కారాలను ఆ విభాగాలలో ఎంపిక చేసినటువంటి వారికి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందివ్వబడుతుంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులై ఉండి పెద్దపల్లి జిల్లాలో వారికంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకున్న యాదవులలో నిష్ఠాతులైన వారికి మరి ఈ ఉగాది పురస్కారం ఒక గౌరవంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేస్తూ గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యాదవుల యొక్క ప్రతిభను మీరు మరి సెలక్షన్ కమిటీగా ఇప్పుడు మేము ఒక కన్వీనర్ను నియమించుకోవడం జరిగింది. వారే మరి మందభాస్కర్ యాదవ్ గారికి మీ వివరాలన్నీ కూడా మరి పంపించి మరి ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల నెంబర్లు కూడా మేము అందుబాటులోకి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా మీరు సూచించినట్టు ఉంటే మరి ఆ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీ అందరినీ పరిగణలోకి తీసుకొని మరి అవార్డులకు ఎవరెవరు అర్హులు అనేది ఎంపిక చేసి మరి వారి సెలక్షన్ చేసి ఇస్తారని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సెలక్షన్ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని మన పెద్దపల్లి జిల్లాలోని యాదవ ఆత్మీయ కుల బాంధవ్యాలను ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేయాలనే సదుద్దేశంతో గత 8 సంవత్సరాల నుంచి మన సంస్థ ట్రస్ట్ ద్వారా ఎంపిక చేస్తూ ఎంతో గుర్తింపు గౌరవాన్ని పొందే విధంగా కార్యక్రమాలు చేస్తుంది. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్వహించే ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని ఈ నెల 20 తారీఖు లోపు ప్రతిభావంతులైన యాదవ కుల బాంధవులు మీ సమాచారాన్ని సంస్థకు అందించి సహకరించాలని కోరుకుంటున్నా. పంపించిన వాటి లోపల ఎవరైతే దానికి అర్హులైతారో వాళ్ళను కమిటీ ఆధ్వర్యం లోపల సెలెక్ట్ చేసి మీకు సవినయంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై యాదవ్, జై మాధవ్. పెద్దపల్లి జిల్లా యాదవ్ కుల బాంధవులకు నమస్కారం. ప్రతి సంవత్సరం మనం యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలకు సంబంధించి ఒక బృహత్తర కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో 9 రంగాలకు సంబంధించిన ప్రతిభావంతులను ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేసి వారికి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం 2025 ఉగాది పురస్కారాలకు సంబంధించి ఈరోజు ఎంపిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి పెద్దపల్లి జిల్లాలోని యాదవ్ కుల బాంధవులందరూ ఈ సూచించబడిన 9 రంగాలలో ఎవరైతే ప్రతిభావంతులై ఉంటారో, మనకు స్వతహాగా మనమే ప్రతిభావంతులము లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా
ఈ కమిటీకి మీ యొక్క వివరాలు తెలియజేయగలరు. ఆ వివరాలను ఆధారంగా వచ్చిన అప్లికేషన్లను స్క్రూటినీ చేసి కమిటీ సెలక్షన్ చేసి 30వ తారీఖు ఈ నెల 30వ తారీఖు ఉగాది పండుగ దినంగా ఎంపిక చేసి వారికి కమిటీ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. సో ఇటు విషయాన్ని గుర్తించి పెద్దపల్లి జిల్లాలోని యాదవులు ఎవరైనా ఈ సమాచారం వారికి చేరకుండా ఉంటే, మనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా, మనలో ఎవరైనా ఉన్నా వారికి చేరవేసి ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయగలరని, అదేవిధంగా ఈ కమిటీలో యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున మరి నాకు స్థానం కల్పించినందుకు చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాదవ్ కుల బాంధవులకు శనార్థి. ఈ నెల 30 తారీఖునటువంటి ఉగాది పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలోని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి యాదవ్ కుల బాంధవులందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరియు ఈ కార్యక్రమంలో 9 రంగాలలో వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ రంగాల్లో నిశ్చయితున్న కళాకారులే కానీ అన్ని రంగాల వారికి మా మందభాస్కర్ చైర్మన్ గారికి, కమిటీ చైర్మన్ గారికి వారి ఫోన్ నెంబర్ కూడా మేము అందుబాటులో ఉంచుతాం. వారికి ఈ నెల 20 తారీఖు లోపు మీరు మీ అప్లికేషన్స్ సెండ్ చేసినట్టయితే మేము అది తదుపరి కమిటీ ఆధ్వర్యంలో 25 తారీఖు లోపు మేము సెలెక్షన్ చేసి ఎంపిక చేసి వారికి ఫోన్ ద్వారా మేము సమాచారం అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కుల బాంధవులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి, తర్వాత ఏ రంగాలలో మేము అనుకున్న 9 రంగాలలో మీరు అప్లికేషన్స్ ఎక్కువ మందిని రప్పించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. జిల్లా యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30 తారీఖున జరిగే ఉగాది పురస్కారాల సందర్భంగా మా యాదవ సోదరులు ప్రతిభావంతులైన 9 రంగాలలో వారికి ప్రతిభా పురస్కార అవార్డు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అట్టిది అవార్డుల కోసము ఈ నెల 20 తారీఖు వరకు అప్లికేషన్ సమర్పిస్తే 25 నాడు సెలెక్ట్ చేసి 27 తారీఖు వరకు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి 30 తారీఖు నాడు ప్రతిభా పురస్కార అవార్డులు ఇస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్టి ఉగాది పురస్కారాల సభను విజయవంతం చేయవలసిందిగా మా యాదవ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని యాదవ ట్రస్ట్ తరఫున ఇచ్చేటువంటి పురస్కారాలను యాదవ కుల బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు పురస్కారాలను అందుకోవాలని చెప్పి మేము పదే కోరుచున్నాం.